హాయ్ అండి. మంచి మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చాను. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మేము ముందుకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాము. మనము వెజిటబుల్స్ అన్నీ కుక్కర్లో ఉడికేసుకున్నాక అవి నీటిని వార్చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. గ్యాస్ కట్ని అయితే తీసేసి మామూలుగా కుక్కర్ మూత పెట్టుకొని ఇలా వంపేసుకున్నాం అనుకోండి, చుక్క నీళ్ళు కూడా లేకుండా చక్కగా వాటర్ అయితే పోతాయండి. మనము దాన్ని అయితే తీసి డైరెక్ట్గా కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మరలా టిప్ అయితే చూద్దాము. మనము ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా అవసరం అండి. మనకు ఏ కూరల్లోకైనా, మసాలా కూరల్లోకి, నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఇతర కూరల్లోకి అయితే ఇలాంటివైతే ఖచ్చితంగా అయితే యూజ్ చేస్తాము. మనము దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే 1/2 కిలో అల్లము, తర్వాత 1/2 కేజీ తెల్లవాయలు, తర్వాత 4 యాలకులు, 10 లవంగాలు, కొంచెం పసుపు, ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మిక్సీకి అయితే వేసుకొని మనం ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూరల్లోకి కావాలంటే అప్పుడు మనము దీన్ని అయితే యూజ్ చేసుకోవాలండి. బ్యాచిలర్స్కి అయితే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే ఒకసారి ఛానల్ని ఫాలో చేసేయండి. చూడండి ఎంత బాగా ఉందో. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. మనము ఇలాంటివన్నీ వేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేకుండా కూరల్లోకి దీన్ని మాత్రమే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో టిప్పు, మనము బట్టలైతే ఎక్కువ ఉన్నప్పుడు కానీ, తర్వాత బట్టల క్లిప్పులు చాలా మనకు అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, బట్టల క్లిప్పులు తక్కువ ఉన్నప్పుడు మనము ఇలాంటివి యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. మనము జడకు హెయిర్ క్లిప్స్ అయితే పెట్టుకుంటాం కదా, అలాంటి హెయిర్ క్లిప్స్ని మనము ఇలా బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టలకైతే పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా స్టిఫ్గా కూడా ఉంటాయండి. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మరింత సపోర్టివ్గా ఉంటుందండి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనము ఇంట్లో దోమలు అలాంటివి ఎక్కువగా ఉంటాయి కదండి, వర్షాకాలంలో మరీ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మనము ఇలా అయిపోయిన రీఫిల్ని అయితే పడేయకుండా మనము రీయూజ్ అయితే చేసుకుందాము. యాలకులు, చెక్క, లవంగాలు సమపాళ్ళల్లో తీసుకొని తర్వాత వాటిని అయితే దంచి మెత్తగా దంచేసుకొని తర్వాత మనము ఈ పొడినంతా కూడా రీఫిల్లోకి అయితే వేసేసుకొని, రీఫిల్లో వాటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని మనము షేక్ చేసి బాగా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మంచి వాసన వస్తుంది. ఆ ఘాటైన వాసనకు దోమలు కూడా రాకుండా ఉంటాయండి. చూడండి, ఇలా వేసుకొని ఒక్కసారి అయితే ట్రై చేయండి. బయట కొనే రీఫిల్స్ కాస్ట్లీ ఉంటాయి, తర్వాత కెమికల్స్ ఉంటాయి కదండి, అవి పిల్లలకు అంత మంచివి కాదు. ఇలా వాడుకొని చూడండి. నచ్చితే లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇలాంటివి ఎన్ని ఉన్నా కూడా మనము ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. 100% వర్క్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. చాలా చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుందండి. ఇప్పుడు మరొక మంచి టిప్ని అయితే చూద్దాము. మనము వంటలు అయితే చేసుకుంటూ ఉంటాం కదండి, కుక్కర్లో వంట చేసేప్పుడు మనము ఇలా గరిటైతే పెట్టి అంచులకైతే కొడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు అంచులకు గీరికలు పడి తర్వాత అందులో నుంచి అయితే గాలి బయటికి వచ్చి ఫుడ్ అయితే సరిగ్గా ఉడకదండి. అలా కాకుండా మనము ఎప్పుడు వంట చేసినా కూడా మనము గరిటతో కుక్కర్ ఎడ్జ్లకి కొట్టకుండా ఉంటే చాలా బాగుంటుందండి. గీరికలు పడడం వల్ల గాలి చొరబడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనము ఇలా వాడుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత మనము అరటిపండునైతే తినేసి తొక్కలైతే పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా తొక్కల్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అరటిపండు తిన్నాక తొక్కలను అయితే తీసుకుని అందులోకి బ్రూపొడి, మన ఇంట్లో ఏ బ్రూపొడి అయితే ఉంటుందో ఆ బ్రూపొడి అయితే వేసుకొని ఇలా అరటిపండు తొక్కను తీసుకొని ఫేస్కి కానీ చేతికి కానీ ఇలా మసాజ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మనము
మంచిగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది, ట్యాన్ అయితే పోతుంది, చాలా ఫ్రెష్గా ఉంటుందండి, చాలా స్మూత్గా షైనీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.